చంపడానికి వస్తున్నావని కాలరాక్ష ముందే నన్ను హెచ్చరించింది. బేతాళ శక్తి ఉన్న నిన్ను ఎదుర్కోవడం నా తరం కాదు అంట. కాలరాక్ష శక్తి భువర్లోకవాసి నీలాంబరిని బంధించి ఉంది. ఇంకో మార్గం లేక వాడి కిరీటంని బలవంతంగా తీసుకున్నా. ఎలాగోలాగా వాడి పెళ్ళావుని 2 రోజుల్లో వెతికి పట్టుకొని కాలరాక్షకి బలిచ్చి శాశ్వతంగా కిరీటంని సొంతం చేసుకుంటా. లోకి, నాయనా లోకి! జపంలో ఉండాల్సిన మంత్రాలవ్వ లోకి అని గట్టిగా అరవడంతో జమరి భూమి పరుగున మంత్రాలవ్వ గదిలోకి వెళ్లి చూస్తే మంత్రాలవ్వ కళ్ళల్లో నీళ్లు. మంత్రాలవ్వ, మీ కళ్ళల్లో నీళ్ళ? ఏమైంది? ఎందుకని భైరవాసుర తాండవ దీక్షని మధ్యలోనే విరమించారు? ఏం జరిగింది? లోకి అని అరిచారు. ఏంటత్తయ్యా, ఏమైంది లోకి? లోకి చనిపోయాడు. చనిపోయే ముందు నన్నే తలుచుకున్నాడు. వాడి ఆర్తనాదం నా చెవులలో ఇంకా మారు మ్రోగుతుంది. బేతాళ కిరీటం ఉన్న లోకి చనిపోవడం ఏంటి అవ్వా? మీకేదో పీడకల వచ్చినట్టు ఉంది. లోకి నీ కొడుకు. లోకికి మరణం దాదాపు అసాధ్యం. అవును, దాదాపు అసాధ్యం. కానీ నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. జమరి, ఈసారి మీరు భైరవాసుర తాండవ దీక్షని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టండి. భూమి, దీక్షలో ఉన్న జమరిని నువ్వే ఒక కంట కనిపెడుతూ ఉండు. ఈలోపు నేను లోకి సమాచారం తెలుసుకుని వస్తాను. నాకెందుకో కంగారుగా ఉంది. నేను కూడా వస్తాను అత్తయ్య. లోకికి ఏం జరిగిందో అని నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు భూమి, లోకికి ఏం కాదు, నన్ను నమ్ము. గగన వాయువేగం బెకబెక రై రై, విహంగ దివ్య తేజం బెకబెక రై రై. అని మంత్రం చెప్పి గాలిలో ఎగురుకుంటూ లోకిని వెతుక్కుంటూ బయలుదేరింది. నీ ప్రాణాలు మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వజ్రం నిన్ను కాపాడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా నిన్ను కాపాడుతుంది. గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లో ఈ వజ్రాలు కింద పడకూడదు. కింద పడింది అంటే వజ్రాన్ని నువ్వు నీ ప్రాణాన్ని కాపాడమని కోరినట్టు లెక్క. అర్థమయ్యింది కదా? జాగ్రత్త. నీ ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఈ వజ్రం నిన్ను కాపాడుతుంది. ఇంకొక క్షణంలో ప్రాణం పోతుంది అనగా లోకికి మణిని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుని తన సిక్కంలో దాచుకున్న 3 వజ్రాల్లో నుంచి ఒక వజ్రాన్ని తీసి నేలపై కొట్టాడు. గాలిలో చేతిని తిప్పుతూ తను ఉండే చోటుని అంజనం ద్వారా మంత్రాలవ్వకి తెలియజేయాలనుకున్నాడు. నేను క్షేమంగా ఉన్నాను అన్న విషయం అమ్మకి తెలియజేద్దామంటే తనిప్పుడు దీక్షలో ఉంటుంది. దీక్షని భగ్నం చేయకూడదు. సరే, జమరికి చెప్దాం అని అనుకునే లోపు మంత్రాలవ్వ లోకి ముందు వాలింది. అయ్యో, దీక్ష మధ్యలోనే వదిలేసావా అమ్మా? నా వల్ల అనవసరంగా దీక్ష భంగమైంది. లోకి, నువ్వు క్షేమంగా ఉన్నావు, అది చాలు. దీక్ష ఏముంది, మళ్ళీ మొదలు పెట్టొచ్చు. ఇంతకీ ఏమయ్యింది? ఎందుకంత చావు కేక వేశావు? లోకి తనకు జరిగిందంతా వివరంగా మంత్రాలవ్వకు చెప్పి, పొట్టిదయ్యాన్ని పిల్లిదయ్యాన్ని బంధించేశారు. నా బేతాళ శక్తి వాడి ముందు క్షణం కూడా నిలవలేకపోయిందమ్మా. బేతాళ, పాతాళ, వితల, తలాతల లాంటి ఏ శక్తులు దైవశక్తి ముందు నిలబడలేవు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ మాంత్రికుడు విత్రజాల బంధించిన వాళ్ళు భువరలోకంలో సామాన్యులు. ఒక సామాన్యురాలి తాలిబొట్టు ముందు కూడా నిలవలేకపోయింది మన బేతాళ శక్తి. ఎందుకంటే భువరలోకం దేవలోకం. వాటి శక్తి ముందు మంత్ర, తంత్ర, భూత, ప్రేత, పిశాచ శక్తులన్నీ దిగదుడుపు. అందుకే విత్రజాల భువరలోక శక్తిని సాధించాలనుకుంటున్నాడు. కానీ వాడికి తెలియనిది ఏంటంటే దైవశక్తిని అనువంత కూడా మానవుడు భరించలేడు. ఆ కిరీటం వాడి ఒంటి మీద నిలుస్తుంది అనుకోవడం వాడి భ్రమ. దాని శక్తికి వాడు రోజురోజుకి కృంగి కృంగి కృషించి నేలమట్టమైపోతాడు. ఆ విషయం పాపం వాడికి తెలియదనుకుంటాను. మరిప్పుడు ఎలా అమ్మా? మన వాళ్ళిద్దరూ వాడి దగ్గర బందీ అయిపోయారు. దానికి తోడు మరిని భర్తని కాపాడి తీసుకువస్తానని మాటిచ్చాను. తప్పకుండా వాడి నుంచి
మానవాళిని మణిని భర్తని కాపాడుదాం, లేదంటే మానవాళికి వీడి వల్ల చాలా ప్రమాదం. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ముందు వాడు ఉండే చోటికి వెళ్దాం పదా. అని లోకి మంత్రాలవ్వ రహస్యంగా వాడు ఉండే చోటికి చేరుకున్నారు. కాలరక్ష బంధనంలో భువరలోకవాసి నీలంబర్ స్పృహ లేకుండా బందీ అయి ఉన్నాడు. గుహలో పొట్టిదెయ్యం పిల్లిదెయ్యం పంజరంలో శక్తిహీనంగా స్పృహ లేకుండా గాలిలో వేలాడుతూ ఉన్నారు. లోకి గమనించావా? విత్రజాల నెత్తి మీద కిరీటం ఉంది, అంటే వాడు భువరలోక కిరీటం సాధించాడనుకుంటా. అవునమ్మా, కానీ ఆ భువనలోకవాసి మణిని నా భర్త ప్రాణం పోయినా వాడి కిరీటం దానంగా ఇవ్వడు అని నాతో చెప్పింది. కాబట్టి వీడే బలవంతంగా దాన్ని తీసుకొని ఉంటాడు అంటావా? అయి ఉండొచ్చు. వాడి నెత్తి మీద కిరీటం ఉన్నంతసేపు మనం వాడితో తలపడలేం. జమరి, నువ్వు, నేను, భూమి, ఆఖరికి నిశాచర వచ్చినా కూడా ఆ కిరీటం శక్తి ముందు మనం ఒక్క క్షణం కూడా పోరాడలేం. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? వేరే మార్గం లేదా? దైవశక్తితో పోరాడే శక్తి మనకెవ్వరికీ లేదు. ఆ విత్రజాల దైవశక్తిని సాధించాడు. మణిని నాకు చెప్పింది ఏంటంటే, ఒకవేళ భూరలోక కిరీటాన్ని బలవంతంగా గాని ఏమార్చి గాని తీసుకుంటే ఆ కిరీటాన్ని పెట్టుకున్నవాడు 3 సూర్యాస్తమయాల తరువాత తల 1000 ముక్కలై చనిపోతాడు అని. అలాగే ఆ కిరీటానికి యజమాని ఎవరో ఆ వ్యక్తి కూడా 3 సూర్యాస్తమయాల తరువాత పూర్తిగా మానవుడిగా మారి ఇక ఎప్పటికీ భూరలోకాన్ని చేరుకోలేక క్షీణించి నరక యాతన అనుభవించి చనిపోతాడని. అయితే ఇంకా సమయం వృధా చేయకుండా మనం మణిని కలవాలి పదా. అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి చప్పుడు చేయకుండా గాలిలో ఎగురుకుంటూ త్రిలోక్పూర్ చేరుకున్నారు. అప్పటికి త్రిలోక్పూర్ మొత్తం చిమ్మ చీకటి. శ్మశానం చివర ఉన్న దుర్నేత్ర మండపంలో మంత్రాలవ్వ లోకి దిగారు. మణిని, నీ సహాయం మాకు కావాలి, దయచేసి బయటికి రా అని అనగానే దుర్నేత్ర విగ్రహం దానంతలదే తిరిగింది. జరిగిందంతా మణినికి వివరంగా చెప్పాడు. నేను చెప్పాను కదా, నా భర్త నీలంబర్ ఎట్టి పరిస్థితుల్లోని తన కిరీటాన్ని దానంగా ఇవ్వడు. వాడే బలవంతంగా కిరీటాన్ని చేజిక్కించుకుని ఉండవచ్చును. 3 రోజుల్లో ఆ కిరీటాన్ని బలవంతంగా తీసుకున్నందుకు కిరీటంతో పాటు వాడి తల కూడా 1000 ముక్కలుగా పగిలి చేస్తాడు. ఒకవేళ నీ భర్త నీలాంబర్ దగ్గర నుంచి బలవంతంగా గనుక ఆ మాంత్రికుడు విత్రజాల కిరీటాన్ని లాక్కుంటే నీ భర్తని కాపాడటానికి ఇంకా ఎక్కువ సమయం లేదన్నమాట. అవును, ఇప్పటికే ఒక సూర్యాస్తమయం ముగిసింది. ఇంకా 2 సూర్యాస్తమయాల్లో నా భర్తని కాపాడుకోలేకపోతే ఆయనతో పాటు నేను కూడా ఎప్పటికీ మా లోకం వెళ్ళలేము. నేను ఎప్పటికీ ఈ ఆత్మరూపంలో దుర్నేత్ర విగ్రహంలోనే బందీ అయిపోతాను. ఆయన అక్కడ మామూలు మనిషిగా మారి కొన్ని రోజులలో క్షీణించి చనిపోతారు. ఇప్పుడు ఏం చేసేది? నీ భర్తను కాపాడటానికి నాకు ఏ దారి కనిపించడం లేదు. మాకున్న బేతాళ శక్తితో విత్రజాలని ఎదుర్కోలేము. నీ భర్తను కాపాడడానికి మాకు ఏ మార్గం కనిపించడం లేదు. ఒక మార్గం ఉంది. నా కిరీటం నీకు ఇస్తున్నా. 3 రోజుల్లోగా తిరిగి నా కిరీటాన్ని నాకు ఇచ్చేస్తే నాకు ఏమీ కాదు, నీకు ఏమీ కాదు. అంటే ఇప్పుడు విత్రజాల కూడా నీ భర్త కిరీటాన్ని 3 రోజుల్లోపు నీ భర్తకి తిరిగిచ్చేస్తే వాడికి కూడా ఏమీ కాదా? నా భర్త తన కిరీటాన్ని దానంగా కాకుండా పూర్తి స్పృహతో స్వకార్యానికి వాడికి ఇచ్చి 3 రోజుల్లోగా మళ్ళీ తను ఆ కిరీటాన్ని వాడి దగ్గర నుండి తిరిగి పొందగలిగితే ఇద్దరికి ఏమీ అవ్వదు. కానీ విత్రజాల నా భర్త నుంచి ఆ కిరీటాన్ని బలవంతంగా తీసుకున్నాడని అనుకుంటున్నాను. అర్థమయ్యింది. కిరీటాన్ని పూర్తిగా చేజెక్కించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం. అది కిరీటాన్ని యజమాని అవతల వ్యక్తికి దానంగా మాత్రమే ఇవ్వాలి. అవును, దానంగా ఇచ్చిన మరుక్షణం భువరలోక శక్తిని మేము కోల్పోతాం కూడా. అమ్మా, మన కట్టే సమయం లేదు, పద వెళ్ళి ఆ విత్రజాల గాడి అంతు చూద్దాం అని మణిని కిరీటాన్ని తీసుకుని మంత్రాలవ్వతో కలిసి లోకి బయలుదేరాడు. భువరలోకం కిరీటం పెట్టుకోగానే లోకికి ఎక్కడా లేని శక్తి వచ్చింది. దానికి తోడు బేతాళ శక్తి కూడా కలిసి ఉంది. విత్రజాలని తన శక్తి అంతా ఉపయోగించి చిత్తుగా ఓడించాడు. లోకి బలం ముందు విత్రజాల శక్తి సరిపోలేదు. విత్రజాలాన్ని చంపగానే కిరీటం నేలపై పడింది.
నీలంబర్ తన కిరీటం తాను పెట్టుకోగానే శక్తి వచ్చేసింది. మణిని పోగొట్టుకున్న తాలిబొట్టుని మంత్రాలవ్వ విత్రజాల బూడిదిగా మారిన కుప్పలో నుండి తీసి నీలంబర్కిచ్చింది. అందరూ ఎగురుకుంటూ అక్కడ్నుంచి త్రిలోక్పూర్ చేరుకున్నారు. నీలంబర్ మణిని మెడలో తాలిబొట్టు వేయగానే మణినికి దేహం వచ్చేసింది. నీ ప్రాణాలకు తెగించి మాకు ఇంత సహాయం చేశావు. నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేను జన్మ జన్మలు గుర్తుంచుకుంటాను. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నన్ను తలుచుకోలోకి, తప్పక నేను నీకు సహాయపడతాను. లోకి, అసలు నువ్వెందుకు ఈ ఊరొచ్చావు? శాపం వల్ల పిశాచిగా మారిన నా భార్యను చంపమని నీకెవరు చెప్పారు? నేను నా భార్య భూమి పోగొట్టుకున్న వయసును తిరిగి తీసుకురావడానికి వాయున మహర్షి కోసం వెతుక్కుంటూ బయలుదేరాను. అప్పుడే అనుకోకుండా ఈ మండపంలో మణిని చూసి నా స్నేహితుడు ఒక విచిత్రమైన పిల్లిగా మారిపోయాడు అని జరిగిందంతా వివరంగా చెప్పాడు నీలంబర్కి. అయితే నీకు వాయున మహర్షి ఆచూకీ అవసరం అన్నమాట. అవును, ఆయన ఒక్కడే నా భార్యకి సహాయపడగలరు. అవును, వాయున మహర్షి చాలా శక్తివంతమైనవాడు. కానీ ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ వెళ్ళలేరు. ఆయన ఊపిరి విషం. ఆయన వదిలిన శ్వాస 300 అడుగులు ఆయన చుట్టూ విషవలయంలా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆయన చేరుకోవడం ఎవరి వల్ల కాదు. అంటే వాయున మహర్షి ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? చెప్పాను కదా, నా తాలిబొట్టు నా మెడలో పడగానే భువరలో ఒక పూర్తి శక్తి వస్తుంది. భూమిపై ప్రతి అణువు మాకు తెలుస్తుంది. వాయున మహర్షి ఉండే చోటు మాకు ఇప్పుడు తెలుసు. కానీ ఆయన దరిదాపుల్లోకి కూడా మీరు వెళ్ళలేరు. అలా కాదని వెళ్తే చస్తారు.